శుభోదయము, నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. ఇవాళ మనం పెళ్లి విషయం గురించి మాట్లాడదాం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఆకారం దాచుతుంది కొత్త జీవితం. ఇది పెళ్లి పుస్తకం అంటే 1990 చివరిలో వచ్చిన పాట. ఇది మీ అందరికీ తెలుసు. పెళ్ళి చాలా అమూల్యమైనది. దానికి శ్రీకారం చుడతాం, శుభమస్తు అనుకుంటాం. అటువంటి పెళ్లి గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ పెళ్ళిని అరబ్ వాళ్ళు ఏమంటారంటే తిరుమానం అంటారు. కన్నడ వాళ్ళు ముదవే, మరాఠీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు లగ్నము, అలాగే హిందీ వాళ్ళు వివాహము, పరిణయము, ఇటువంటి పదాలు సంస్కృతం నుంచి తీసుకొచ్చాం. కానీ మనందరికీ చాలా వరకు షాదీ.com అనే ఒక సంస్థతోటి పరిచయం అయి ఉంటుంది. షాద్ అనేది ఒక పార్సీ మాట. షాద్ యొక్క అర్థం ఏమిటంటే ఆనందంగా ఉండాలి, ఆనందంతో కూడినది అనేది షాద్. దాన్ని షాదీ చేసి మన వాళ్ళు దాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా షాదీగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పెళ్లి గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం మనం? భారతదేశం ఔన్నత్యం ఇవాళకి ఉన్నది అంటే వాళ్ళు కూడబెడుతున్న డబ్బుల కోసం. బయట ప్రపంచం ఎంత అతలాకుతలమై డబ్బుల విషయాల్లో 3 సార్లు 4 సార్లు రిసెషన్ వచ్చినా ఆ రిసెషన్ ఇండియాని తాకలేదు. ఎందువల్లంటే వీ డిపెండ్ ఆన్ ద సేవింగ్స్. అంటే మనం కూడబెట్టే డబ్బులు, మనం దాచిపెట్టే డబ్బులు, చిట్టి కడతాం, ఇంకోటి చేస్తాం, ఈ అన్నీ చేస్తూ మన డబ్బుల్ని మనం కూడబెట్టుకుంటూ ఉంటాం. ఈ కూడబెట్టడానికి వెనకాల ఏమిటంటే దాంపత్య జీవితం అని ఒక పన్నాగం ఒకటి పన్నారు. ఈ పాశ్చాత్యులు, వాళ్లకున్న ఎకనమిస్టులు, వాళ్లకున్న స్ట్రాటజిస్టులు ఈ దేశాన్ని ఎలా పడగొట్టాలి అని మార్గాలు వెతుకుతూ ఇందులో కుటుంబ వ్యవస్థని చెడగొడితే కనుక ఈ దేశం ఇక పైకి రాదు అనే వ్యవస్థతోటి దీని మీద మన మీద పెద్ద దాడి మొదలెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 1984 నుంచి 94 వరకు మీ అందరికీ గుర్తుంటే కనుక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు 12, 14 వచ్చినాయి. ఎందుకు? అంతకుముందు ఇండియాలో అందగత్తెలు లేరా? తర్వాత అందగత్తెలు రాలేదా? లేదు. ఆడదాని చేత డబ్బులు ఖర్చు పెట్టించే ఒక పన్నాగంతో, ఓ నెపంతో వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ చేయించి ఆడవాళ్ళు పోపుల డబ్బాలో పెట్టంగా తీసుకెళ్ళి బయట ఇన్వెస్ట్ చేయాలి, బయట డబ్బులు పెట్టాలి. మంచిదే, ఇద్దరూ సంపాదించాల్సిన రోజులు ఇవి, ఇద్దరూ సంపాదిస్తున్నారు కూడా. కానీ వ్యవస్థని చెడగొట్టడం ఎలాగా అనేది చూస్తూ అన్ని విధాలా మన్ని చెడగొడుతున్నారు. సినిమాల్లో గత 30 ఏళ్లగా లేచిపోవటాలు, పారిపోవటాలు, పెద్దవాళ్ళు చెప్పింది వినకపోవటాలు, వాళ్ళంతా వాళ్ళు బతకటాలు. అదొక రకంగా పిల్లల్ని ప్రేరేపిస్తూ పెద్దవాళ్ళు చెప్పింది వినకూడదు అనే మాట ఒకటి మనందరి బుర్రల్లోకి, మన పుర్రల్లోకి చేర్చారు. వివాహానికి మనం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తామంటే మనకి పూర్వం నుంచి స్వయంవరాలు మనకి చాలా పెట్టింది పేరు. సీతా స్వయంవరం, ద్రౌపది స్వయంవరం, సావిత్రి స్వయంవరం, అలా తీసుకుంటే స్వయంవరాలతోటి మనకు కావాల్సిన వాళ్ళు ఎన్నుకున్నారు. సీతా స్వయంవరం ఏమన్నా శివధనస్సుతో కూడుకున్నదైతే, ద్రౌపది స్వయంవరం అయినా మత్స్యయంత్రంతో కూడుకున్నదైతే, సావిత్రి తనకు కావాల్సిన వాడిని తను కోరుకుని వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇవన్నీ దైవ మాన్వికాలు అనుకున్నాం మనం, శుభ సూచకాలు అనుకున్నాం మనం. కానీ ఇవాళ ఏమవుతోంది? ఈ కుటుంబ వ్యవస్థని ఇంకొకసారి మళ్ళా నడుం మీద దెబ్బ కొట్టినట్టుగా సెప్టెంబర్ 27, 2018లో 5 జడ్జిల బెంచ్, వాళ్ళ 5 జడ్జిలు ఎవరు? దీపక్ మిశ్రా గారు, ఆర్ఎఫ్ నారిమన్ గారు, ఖన్విల్కర్ గారు, చంద్రచూడ్ గారు, ఇందూ మల్హోత్రా గారు, వీళ్ళు 5 జడ్జిలు వాళ్ళు పాస్ చేసింది ఏమిటంటే వైఫ్ ఈజ్ నాట్ ద పర్సనల్ ప్రాపర్టీ ఆఫ్ ద హస్బెండ్. అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్ బట్ ఎ సోషల్ సిన్. అంటే భార్యకి భర్తతో కాకుండా ఇంకెవరితోన్నా పరిచయం ఉండి వాళ్ళిద్దరూ
అనుగుణంగా లైంగిక వ్యవహారం చేస్తుంటే దాన్ని మనం తప్పు పట్టాల్సిన పని కాదు, కాదు సోషల్ సిన్గా పరిగణించాలని చెప్పి వీళ్ళు ఆ రోజు ఇచ్చిన తీర్పు. దీని మీద తిరగబడ్డావా లేదా అంటే ఎవడి పాపాన వాడు పోతామనే ఓ సిద్ధాంతంతో మనం బతుకుతూ ఉంటాం. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంకొక పరాకాష్ఠకు చేరుకుంది వాళ్ళ ఈ షాదీ.com వాళ్ళ కొత్త అడ్వర్టైజ్మెంట్. దీన్ని ఒక్కసారి మీరు చూడండి, ఒక 30 సెకండ్లో 25 సెకండ్లో ఉంటుంది. వాడు మొత్తం 1 నిమిషం 25 సెకండ్లు చేశాడు, దాన్ని మనం 25 సెకండ్లు కుదించాము. దాన్ని చూసిన తర్వాత మనం మళ్ళా మాట్లాడుకుందాం. याद है 2 साल पहले आज के दिन हम डेटिंग ऐप पे मिले थे. Sir, would you... मैं सोच रही थी हाउ अबाउट वी मेक इट ऑफिशियल. कब मिल रहे हो मेरे पेरेंट्स से? ఈ వీడియో చూశారు కదా, ఓపెనింగ్ సీను వెయిటర్ గాడు వైన్ గ్లాసులు పెట్టుకుని అందులో వైన్ సర్వ్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళి చూద్దాం, ఒక టేబుల్ పైన ఆడ మగ ఎదురెదురుకుండా కూర్చున్నారు. ఆడమ్మాయి మాట్లాడుతోంది, నీకు గుర్తుందా 2 సంవత్సరాల క్రితం మనం డేటింగ్ యాప్లో కలుసుకున్నాం, ఇవాళకి 2 సంవత్సరాలు అనేప్పటికీ వాడు ఏదో వస్తుందని తెలుసుకుని వాడి చేతిలోంచి ఒక గన్ తీసి అక్కడ ఉన్న వెయిటర్కి ఇచ్చి వాడు రిహార్సల్ చేస్తూ ఉంటాడు, వామప్ చేస్తున్నట్టు రిహార్సల్. ఈ పిల్ల అంటోంది, ఇంకెంతకాలం ఇలాగా, ఇప్పటికన్నా దీన్ని అఫీషియల్ చేద్దాం, మా అమ్మ నాన్నతో ఎప్పుడు మాట్లాడతావు అని అడుగుతున్నాడు. ఎప్పటికి వాడు ఓ సైగ చేస్తాడు. సైగ చేయగానే వాడు ఏమన్నా గన్ షాట్ కొడతాడు, వీడు పరిగెత్తినట్టుగా పరిగెత్తి వెళ్ళిపోతాడు. అంటే బాధ్యత తీసుకునేందుకు వాడికి ఇంకా ధైర్యం చాలలేదు. ఈ పిల్ల ఏమంటోంది, 2 సంవత్సరాలుగా మన తల్లిదండ్రుల కన్నుగప్పాం, మనకి ఇష్టం వచ్చినట్టు చేసాము, ఇప్పటికన్నా దీన్ని పెళ్లి చేసుకుందాము అని ఓ మాట అంటోంది ఇవిడ. అంటే ఎంతమందిని మభ్య పెడుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ డేటింగ్ యాప్లని నేను చూసి మొత్తం పిల్లలు ఇట్టాగే ఉన్నారని అనుకోవట్లా. మన పిల్లల్లో 6%, 8% ఇటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని వీళ్ళు జనరలైజ్ చేసి మొత్తానికి ఈ పర్సంటేజ్లో కట్టేద్దామని వీళ్ళు చూస్తున్నారు. నా ఉద్దేశంలో ఇది కాదు. 6%, 7% ఈ పట్టణాలకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ సాఫ్ట్వేర్లని, ఇండస్ట్రీలని ఏవో చేసుకునే వాళ్ళు ఇవి చేస్తున్నారు తప్ప పల్లెటూళ్ళల్లో ఇవాళకి వివాహం అనేది చాలా మహోన్నతమైన కార్యక్రమం, దైవిక కార్యక్రమం. ఈ దైవిక కార్యక్రమాల్ని మనం ఇట్లాగే పెంపొందించుకుంటూ ఉండాలి, పెద్దలతో పాటు ఉంటూ. అంటే మన వివాహ వ్యవస్థ ఎటువంటిదంటే, ఉషా పరిణయం కూడా మనకి తెలుసు. గర్భం వచ్చిన తర్వాత 8వ నెలకి తల్లిదండ్రులు తెలిసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఉషా పరిణయం గురించి మనకు తెలుసు. గాంధర్వ వివాహాలు తెలుసు. పెళ్లి చేసుకున్న రుక్మిణిని ఎత్తుకొచ్చిన కృష్ణుడు కూడా మనకు తెలుసు. కానీ ఒక్కడితోటే ఉన్నాం జీవితాంతం. ఆ వివాహం అనే ఒక బాంధవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు పంపించాలి, దాని పట్ల మనం శ్రద్ధ చూపించాలి. కానీ ఈ వెధవలు చూపిస్తున్నట్టుగా వివాహ పరిచయం ఇంట్లో కాదు, దేవాలయంలో కాదు, పబ్బులోనూ బార్లలోనూ. అసలు వివాహానికి పెద్దల ప్రమేయం లేదు, మనం చెప్పింది వాళ్ళు వినాలి అంతే అన్న పరిస్థితుల్లో ఈ దిగజారుడుతనం ఉందే, దీన్ని ఎండగట్టాలి మనం. కాబట్టి మిత్రులారా, మీ కనుక ఈ విషయం అర్థమైనట్టయితే మీ పిల్లలతో మాట్లాడండి, మీ పిల్లల మిత్రులతో మాట్లాడండి, మీకు తెలిసిన చుట్టాలు పక్కాలకు అందరికీ ఈ వీడియోను పంపించండి. సత్యభాష్యాన్ని మొదటిసారి వింటుంటే కనుక సత్యభాష్యానికి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్న ఆలోచనలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. దీని మీద ఇంకా ఫర్దర్గా మనం దీన్ని తీసుకెళ్దాం. వివాహం అనే ఒక బలమైన ప్రతిష్టాత్మకమైన ఒక వ్యవస్థని మనం కాపాడుకుందాం, మన దేశాన్ని మనం భద్రంగా చూసుకుందాం. వందే మాతరం, భారత్ మాతాకి జై. మీ రాంబాబు చెరువు వచ్చే శీర్షిక వరకు, హైదరాబాద్ నుంచి.